హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ఎస్ స్టూడియో. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఒక ఫోటోకి ఒక షర్టు, ఆ షర్ట్‌ని డిఫరెంట్ కలర్స్‌లో చేంజ్ చేయడం ఎలా అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా ఫోటోషాప్‌లోకి వెళ్దాం. ఫోటోషాప్‌లో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బ్లాక్ సూట్ కనబడుతుంది. దీన్ని నేను డిఫరెంట్ కలర్‌లోకి ఏదైనా సమ్ కలర్‌లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, దీన్ని పెన్ టూల్ తీసుకొని దీన్నేందంటే ఈ షర్ట్ ఎంతైతే ఉందో ఆ షర్ట్ వరకి మనం ఏందంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకోకపోయినా పర్లేదు, సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా! ఈ విధంగా మనం షర్ట్ మీద సెలెక్ట్ అనేది చేసుకోవాలి. నేను ఒక పక్క చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆటోమేటిక్‌గా మీరు రెండో పక్క సేమ్ ఈ మెథడ్‌తోనే మీరు చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా ఫ్రెండ్స్. ఓకే. ఈ విధంగా కట్ చేసి మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు దానికి ఫెదర్ అనేది యాడ్ చేసుకోండి. ఫెదర్ యాడ్ చేసుకోవడానికి కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని డి గాని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఫెదర్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ 1.5 సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి ఫ్రెండ్. ఓకే చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ కంట్రోల్ యు, నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. కంట్రోల్ యు. ఓకే. కంట్రోల్ యు తీసుకొని చూడండి, ఆటోమేటిక్‌గా కలర్స్ అనేటివి మనం చేంజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ యు తీసుకొని, లేదంటే కంట్రోల్ బి తీసుకొని సమ్ కలర్, ఏదో ఒక కలర్‌లోకి మనం దాన్ని చేంజ్ చేద్దాం. ఒక గ్రీన్ అయితే గ్రీను, బ్లూ అయితే బ్లూ. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇలాగా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లోకి మనం దీన్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగే ఫ్రెండ్స్. ఓకే. మీకు నచ్చిన కలర్‌లోకి మీరు సూట్‌ని చేసుకోవచ్చు. ఓకే. నేను బ్లూ కలర్ యాడ్ చేశాను. ఓకే చేస్తున్నాను. సేమ్ ఇలాగే ఇటు సైడు సెలెక్ట్ చేసి మన సూట్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. చాలా ఈజీ ఫ్రెండ్. దీన్ని సేమ్ ఈ పక్క కూడా చేసుకొని సేవ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీనే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.